న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ గడ్డపై బీజేపీ అధికారంలోకి రావడంతో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్మావిళ్ల పట్టణంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిప్పులూరి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని, అలాగే రాబోయే రోజుల్లో భారతదేశ నలుమూలల కాషాయ జెండా ఎగరవేసేలా ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి వంటి నాయకులు కృషి చేస్తున్నారన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాబో రోజుల్లో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారశెట్టి నాగేంద్ర, జనసేన మండల అధ్యక్షుడు నీలంశెట్టి లక్ష్మయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీరాములు, నీటి సంఘం చైర్మన్ వీర చిన్న రాయుడు, జనసేన నాయకులు నగరి రమణయ్య, ముల్లు వెంకట సుబ్బయ్య, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు అందరం కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ, ఆల్ పార్టీలకు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటికే దరిదాపుగా 20 రాష్ట్రాల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి అత్యధిక పెద్ద భారతీయ జనతా పార్టీ అనేది నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా భారతదేశం యావత్ ప్రజలంతా కూడా మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించారనే దానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శనం. మొన్న గుజరాత్లో జరిగినటువంటి మేయర్ ఎలక్షన్లో కూడా 13 స్థానాలకు 13 గెలుచుకోవడం, రోజు ఒక విజయాలతో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇటు కర్ణాటకలో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి పార్టీ అధికారం చేజిక్కించుకునే స్థాయిలోకి వెళుతుంది భారతీయ జనతా పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ఆధ్వర్యంలో అందరి నాయకుల సహకారంతో బలోపేతం అవుతుంది, దినదిన ప్రవర్తమానం చెందుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అత్యధిక నిధులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర పార్టీ. ఈరోజు 2 లక్షల పైచిలకు లక్షల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నిధులు మంజూరు చేసిన పార్టీ. ఇటు NH నేషనల్ హైవేలు అయితేనేమి, అటు అమరావతి నిర్మాణానికి అయితేనేమి, పోలవరం నిర్మాణానికి అయితేనేమి అత్యధికంగా నిధులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇంకా అత్యధికమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షునిగా ప్రగాఢమైన విశ్వాసం నాకుంది. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల తీరు చూస్తే 70 స్థానాల్లో 48 స్థానాలు కైవసం చేసుకోవడం ఢిల్లీలో అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. మనకున్నటువంటి అమిత్ షా గారైతేనేమి, నడ్డా గారైతేనేమి, యోగి గారైతేనేమి, ఇటు చెప్పుకుంటా పోతా ఉంటే దాదాపు 100 మంది భారతీయ జనతా పార్టీలో నాయకులు, క్రియాశీలకమైన నాయకత్వం వ్యవహరించేటువంటి సీనియర్ నాయకులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే వారసత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. తండ్రి తల్లిదండ్రుల తర్వాత ఒకరమ్మడొకరు వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ జవసత్యాలు ఉడిగినాయి. మాటకు వచ్చే మతతత్వ పార్టీ అని భారతీయ జనతా పార్టీ అండంలో విడ్డూరం ఉంది. ఈరోజు అన్ని బడుగు బలహీన వర్గాలను, మైనార్టీలను అందరినీ కలుపుకొని పోయి దేశ సౌభాగ్యానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నట్టుకు యావత్ భారతీయ జనతా పార్టీ కూడా గర్వించదగిన కార్యక్రమాల్లో మేము ఉన్నాం. అంతేగాని తర్వాత ఇంకొక విషయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పునగదెక్కినది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ఆశయాలకు గండి కొట్టినదని చెప్పేసి పదే కోహనాశక్తులు, కొన్ని కుట్రదారులు కొందరు మాట్లాడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 1990లో భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం. తర్వాత అంబేద్కర్ గారికి స్మృతివనం కట్టడంలో కానీ, ఆయన విధి విధానాలు కానీ, రాజ్యాంగానికి ఎప్పుడైనా సవరణలు చేసింది భారతీయ జనతా పార్టీ అంటే అది దేశ సౌభాగ్యం కోసం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద, ఈడబ్ల్యూసీ కింద 76 సంవత్సరాలు స్వాతంత్రం అనంతరం నరేంద్ర గారి, మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడో అంబేద్కర్ లిఖించబడ్డాడు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలని
10% రిజర్వేషన్ ఇచ్చిన వల్ల ఈరోజు అగ్రవర్ణ పేదలు కూడా తలెత్తుకుని తిరిగినటువంటి విషయం మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపండి. ఈ దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించండి. ఏదైనా సవరణలు చేస్తుంది అంటే అది దేశ శ్రేయస్సు కోసమే. ఒకనొకప్పుడు మిలిటరీలో జాబ్ చేసే సైనికులకి ఒక తూటా పోతే 100 సార్లు ఎత్తుక్కొని వాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలా. ఈరోజు ఎన్ని తూటాలు ఏడపోయినా కూడా ఆ సమస్య లేదు. ఆర్మీ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈరోజు కాశ్మీర్లో కూడా స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్నికలు జరిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఏది చేసినా కూడా మహిళా బిల్లు రిజర్వేషన్ 33% సవరణ చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ దేశ ప్రజల అలాగనే ముస్లిం మైనార్టీ మహిళలకి త్రిబుల్ తలాక్ రద్దు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇన్ని వినూత్నమైన కార్యక్రమాల్లో ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి ముందుకు పోతూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తర్వాత ఇండియా కూటమిని ఒకటి పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించడం అనేది విడ్డూరంగా ఉంది. దేశ ప్రజలు ఇప్పటికే 2-3 ఎన్నికల్లో మాకు వరుస విజయాలు అందించారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అంచెలంచెల ఎదుగుతూ దేశ నలుమూలల కాషాయ జెండాను ఎగరవేసేందుకు సంసిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఎన్డీఏ పార్టీ కూటమిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా విశిష్టమైన పాత్ర గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేసి సీసీ రోడ్లు కానీ అన్ని పర్యవేక్షణలో ఉపాధి హామీ కూలీల పర్యవేక్షణలో కూడా ఆయన అద్వితీయంగా ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఐటీ శాఖకు సంబంధించినటువంటి ఎన్నో కంపెనీలతో కలుస్తూ దేశ విదేశాల నుంచి నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం జోడించి నమస్కరించి ఇటువంటి ర్యాలీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. ఇంకా చాలా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఇస్తుంది. అన్ని కార్యక్రమాల్లో అందరు కార్యకర్తలు పాల్గొని ఇక్కడ కూడా రితీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని సవినయంగా తెలియజేసుకుంటూ జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన కూటమి అభ్యర్థులకు జనసేన బీజేపీ టీడీపీ అభ్యర్థులకు పూర్తి నా ఉదయపూర్వక నా నమస్కారాలు. అటనే ఈ ఛానల్ యజమానులకు ప్రేక్షకులకు నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఒక గర్జన చేసిందంటే అది ఒక మోడీ గారి నాయకత్వంలో. ఏదైనా అనుకుంటే మోడీ గారు ఒక చరిత్ర సృష్టించేదానికి మోడీ గారే. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అది ఒక్క కులానికి ఒక్క పంచానికి చేసే పార్టీ ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ. కానీ బడుగు బలహీన వర్గాలు మొత్తాన్ని కలుపుకొని పోయే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీతో పాటు మా కాంగ్రెస్ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులు ఏదైతే ఆ పొద్దు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా 1 by 1 ఈనాడు 6 నెలలు గట్టిగా 8 నెలలు కాల 8 నెలల కల్లా ఎంత అమౌంట్ ఢిల్లీ నుంచి ఈ పొద్దు తెచ్చినారంటే అది ఒక మోడీ గారు నాయకత్వంలో ఈనాడు జరుగుతుందంటే అది మనమందరం గర్వపడాలా. దేశ ప్రజలు గర్వపడే విధంగా ఉంది. ఎందుకంటే ఏ మాటకు తప్పకుండా ప్రతి విషయం ఆ పొద్దు ఏదైతే చెప్పిండో ప్రతి విషయంలో ప్రతిదీ మనకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.